First doom. చలో మచ్చా అందరికి ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి నాకొద్ది నేను ర్యాండమ్గా ట్రైనింగ్లోకి మ్యాచ్లోకి వెళ్ళేసి ఆడుతున్నా మచ్చా. వేరే వాడు వచ్చేసి డాడీ కాదని బండిలు వేసుకొని లాలేమౌట్ వేసాడు మచ్చా. నాకు కాలింది మచ్చా. వాడికి రిక్వెస్ట్ ఎత్తి పిలిచా మచ్చా. వాంతా ఏమేమి మాట్లాడానో అవన్నీ చెప్తాం మచ్చా. ఎక్కడ ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేస్తే లైక్ చేయండి. ఇంకా ఏం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే చూసిన వారి దగ్గర తారా కేఫ్ గేమ్ ఇప్పుడు బీజముడు టాన్ 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 హలో 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 బ్రో. ఈ బ్రో అండి మైక్ ఆన్ చేయడు. మెసేజ్ అన్న పెడదాం. హలో హలో బ్రో అని పెడదాం. హలో బాయ్ అని పెడదామా? సరే సరే. అరే యార్ ఏంది బ్యాక్ వచ్చింది. హలో అని పెడదాం. హలో ఈ బ్రో ఏంది ఇంకా రిప్లై ఇవ్వడం లేదు. హలో బాయ్ ఇంకా రిప్లై ఏంది మచ్చా. ఈ బ్రో అయితే రిప్లై ఇవ్వడం లేదు. చూద్దాం. వైషోమి లాలేమౌట్ మనకెందుకు లాలేమౌట్ వేసాడు ఈ బ్రో. చూద్దాం ఏమైతాడో. రిప్లై ఇంకా ఇవ్వడం లేదు. చూసినాడో చూడలేదు. ఓల్డ్ ప్లేయర్ మచ్చా, 6 years ప్లేయర్. మనమైతే ఈ బ్రోని కొట్టేద్దాం 1v1 అడిగి. చూద్దాం ఈ బ్రో ఏమంటాడో. బెంచో 1v1 కరో. ఏంది మచ్చా ఈ బ్రో నాకే లాలేమౌట్ బేసి మళ్ళీ నన్నే తెత్తుండు. ఏంది నాకు అర్థం కావడం లేదు. ఏందో అసలు అర్థం కాదు. 1v1 అంటుండు. సరే ఆడదాం. మన తెలుగు సత్తా చూపించాల్సింది ఇలాంటి వాళ్ళకి. ఐఎమ్ తెలుగు ప్లేయర్ బ్రో. మేము తెలుగు ప్లేయర్స్. చూసుకో మేము తెలుగు ప్లేయర్స్ అనక టీంలో అయితే పెడుతున్నాం మచ్చా తెలుగు ప్లేయర్స్ అని. ఇబ్రాహిం అని రిప్లై ఇస్తాడో చూద్దాం. వెయిట్ చేద్దాం. ఇంకా ఏందో రిప్లై లేదు బ్రో. చాలా సేపు నుంచి రిప్లై ఇవ్వడం లేదు. ఇస్తాడో చూడ ఎంతసేపు అయి వెయిట్ చేయబట్టి. వెయిట్ చేస్తూనే ఉన్నాం మనకి రిప్లై ఇచ్చేంతవరకు. చూద్దాం ఇంకా రిప్లై ఇస్తాడా ఇయ్యడా. రిప్లై ఇస్తాడు ఇయ్యడా. ఈ బ్రో ఎవరినైనా నన్ను పిలుస్తూనే ఉన్నాడు. నైనా రిప్లై ఇస్తాడు ఇయ్యడా. ఎంతసేపు అయ్యా నైనా, ఎంతసేపు అయ్యి వెయిట్ చేయబట్టి రిప్లై ఇయ్యడు. రిప్లై ఇయ్యనైనా. హలో బ్రో రిప్లై ఇచ్చాడు. ఐఎమ్ డాడీ కాలింగ్ ఫ్యాన్ అంట. ఓకే బ్రో. ఓకే బాయ్. సరే 1v1 ఆడదాం. చూసుకుందాం అని పెడుతున్నాం మచ్చా. 1v1 ఆడతాడేమో చూద్దాం. 1v1 ఆడినైతే దిమ్మకు ఒకటి మైండ్ బ్లాక్ అవ్వాలంటే మన తెలుగుని సత్తా ఏంటో చూపించాలి. ఇంకా చూద్దాం. ఏమన్నా క్రియేట్ చేయమని అడుగుతాడేమో చూద్దాం మచ్చా. ఓకే అంట. ఇంకా క్రియేట్ చేద్దాం. చలో మచ్చా రూమ్ అయితే క్రియేట్ చేసాం. ఇంకా స్టార్ట్ అయితే కొట్టేసా. 3, 2, 1 స్టార్ట్. ఇంకా స్టార్ట్ అయింది మచ్చా. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మచ్చా. ఇంకా ఇక్కడైతే వచ్చేసింది మనకైతే. ఫస్ట్ రౌండ్ ఎవరికి వస్తారు చూద్దాం. ఆ బ్రో అయితే మూమెంట్ అయితే బాగుంది. హిందీ ప్లేయర్ కదా చూద్దాం. తెలుగుడు గెలిచాడు, హిందీడు గెలిచాడు. ఫస్ట్ అయితే నాదైతే ఎలా ఉంది మంచిగా. ట్యాబ్ అయితే సెకండ్ ట్యాబ్ కదా. చూద్దాం. ఫస్ట్ బుర్రాకి ఇచ్చి పడేద్దాం అనుకున్నాను నేనైతే. అబ్రహం మిస్ అయిపోతుండు. బాగానే మూమెంట్ తాడుతుండు. ఇచ్చి పడేద్దాం. అబ్బా పడ్డది రైట్ షాట్. ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసాం మచ్చా మనమైతే మొత్తాన్ని మటుకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనదైతే 1 ఉంది మచ్చా. ఆ బ్రో 0 ఉంది. ఆ బ్రో అయితే క్లాట్ టవర్లో వచ్చేసింది. మనకైతే ఫస్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి చూద్దాం. ఈ మ్యాచ్ ఆ బ్రో కొడతాడు, నేను కొడతాడు చూద్దాం. నేనైతే మూమెంట్ దాడుతున్నా. ఆ బ్రో అయితే తిరిపిస్తానండి నన్ను. చూద్దాం. తగలడంలే. అబ్బా తగిలిందయ్యా. నేను హెడ్ మిస్ అయిపోయింది. చూద్దాంలే. ఏం వెయిట్ చేద్దాంలే మచ్చా. కొడుతున్నా కదా నేను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతే లాస్ట్ వరకు వస్తారు. కొట్టేసా ఫుల్ డ్యామేజ్. ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. ఆ బ్రో చూద్దామా. వంట పడాలి. అబ్బా మిస్ అయిపోయింది మచ్చా. మిస్ అవుతూనే ఉంది. ఇంకా మనం వెయిట్ చేద్దాం. ఆ బ్రో పడాలి. అది పడింది మచ్చా. ఇంకా కొంచెం బ్లడ్ ఏంటది. ఫస్ట్లో కొట్టా, మళ్ళీ ఎప్పుడు కొట్టా. ఇంకా కొంచెం బ్లడ్ ఏంటది. డైరెక్ట్గా మిస్ అయిపోయింది. ఇంకా రష్కి కొట్టేద్దాం. పడింది. అబ్బాబ్బా సారీ మచ్చా. బ్లడ్ వేసుకున్నప్పుడు కొట్టే చూసుకోలే మచ్చా. మనమైతే 2 rounds లీడ్లు అయితే ఉన్నాం. ఈ రౌండ్ ఏమన్నా అబ్రో కొడతాడేమో చూద్దాం. మనమే గెలిచేందుకు ట్రై చేద్దాం. 1 or 2లో పెట్టి కొట్టేద్దాం. చూద్దాం. ఎర్రగా పడ్డాయి. అబ్బా ఇచ్చాడా ఏమన్నా హెడ్ షాట్ అయితే బుర్రపాడు. ఈ మ్యాచ్ ఎందుకో నాకు ఓడిపోదా అని అనిపిస్తుంది మచ్చా. ఆ బ్రో అయితే తిరుగుతూనే నాకు హెడ్ కనపరాలే ట్యాబ్లో కాబట్టి. చూద్దాం.
మిస్ అవుతాడు, కొడతాడు. అబ్బాయి ఇచ్చి పడేసాడు మచ్చా బయటకు వస్తూనే. బ్రో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగా ఆడుతుండే మచ్చా. చూడండి మీరే. ప్రజెంట్ వచ్చేసి ఈక్వల్ ఉండ మచ్చా రౌండ్స్. నేనైతే ఇచ్చి పడేసా. అబ్బా హెడ్కి ఇచ్చి పడేసాడు. అబ్రో అయితే అబ్రో లీడ్లోకి అయితే వెళ్ళిపోయాడు. చూసుకున్నట్టయితే 3 రౌండ్స్ మచ్చా. పైన రౌండ్ చూశారు మచ్చా. అబ్రో ఏమో జెండా బాతిన అమౌంట్ బెసినాడు మచ్చా. జెండా బాతినట్టు కనిపించింది. ఈ రౌండ్ కొట్టేసి మనం అయితే బెచ్చాం మచ్చా. చూసినట్టయితే అబ్రో తిరుగుతున్నాడు. నెట్ పోయింది అబ్రోకి. ఏంది నేను కొట్టా కూడా ఇంత అబ్రో చావలేదు. అరే యార్ నెట్ పోయిందయ్యా. నేను కొట్టా కూడా చావలేదు. అరే యార్ మొత్తాన్ని మటుకు చచ్చిపోయాడయ్యా. ఇంకా అబ్రోకి రౌండ్ వేయకుండా కొద్దాం మచ్చా. మనమైతే ఇచ్చినట్టయితే అబ్రో లేపుకొని పోతుండు. ఉట్పికట్ డేటికల్ షాట్ గన్ తీశాడు మచ్చా. మనమైతే 2 డబుల్ బ్యారెల్ తీసి మూమెంట్ ఆడుతున్నాం. చూద్దాం గెలుస్తాం ఫైనల్ వరకు చూద్దాం. అబ్రోకి ఇది హెడ్ ఆల్రెడీ పడినది. ఇంకా కొంచెం బ్లడ్ ఉంటుంది. కొట్టేద్దాం. అబ్బా పడినది అయ్యా. వాల్ వేసినా కూడా పడినది. ఎమౌంట్ పెద్దాం. ఎమౌంట్ అమ్మ బాబాయ్ మూజుక మైసా పిచ్చెకించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది మచ్చా. పోయిన రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగా కొట్టా మచ్చా. ఈ రౌండ్ అయితే నాకు అబ్రో డేట్ కదా ఇచ్చి పడేసాడు. ఎమౌంట్ వేస్తున్నాడు మచ్చా. ఈ రౌండ్ నుంచి అస్సలు ఇవ్వద్దు మచ్చా. అబ్రో అయితే లీడ్లోకి అయితే వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకే ఇవ్వద్దు మచ్చా. నేనైతే ఓపెన్గా ఆడతా. కొడతాడో కొట్టడం మనమే కొట్టేద్దాం. అబ్బా డేట్ గా తెచ్చాడు మచ్చా. నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని షాట్లు అన్ని ఇస్తుంది బ్రో అయితే మచ్చా. మన తెలుగు సత్తా అయితే చూపిస్తా మచ్చా. అదిగోని మచ్చా. ఒక్క బౌలర్కి డేట్ గెలిగితే పడిపోయాడు. ఎమౌంట్ పెద్దాం మచ్చా. ఇక్కడ నుంచి అయితే మనం అసలు రౌండ్ వేద్దాం. అబ్రో అయితే సాకులు ఈక్వల్ అయిపోతుండే. 5 ఉన్నాడు. డేట్ కదా ఇచ్చి పడేద్దాం. ఇచ్చా మచ్చా. బాగా బుర్రకైతే ఇచ్చి పడేసాం. మన తెలుగు సత్తా చూపించా మచ్చా. మనమైతే లీడ్లోకి వచ్చేసాం. ఈ రౌండ్ వచ్చేసి మిల్లులో వచ్చేసింది. నాకైతే డబుల్ బ్యారెల్ రీకాల్ అవుతుంది మచ్చా. ఎలా కొడతానో చూద్దాం. డేట్ కదా కొడుతున్నా. నేను ఆగి కొడుతున్నా మచ్చా. ట్యాబ్లో కాబట్టి మళ్ళీ చంపేసి అటు 2 తగలడంలే. అందుకే చూసుకొని కొడుతున్నా మచ్చా. తగులుతా కదా ఈ మ్యాచ్ అయితే. చూద్దాం మనమైతే. ఇంకా అయిపోలే కదా. అబ్బా కుర్ర కొన్ని నెట్ రావట్లేదు బ్రోకి. హెడ్ పెట్టి కొడదామంటే పాపం కొట్టినాక మోసం అనుకుంటారు. అందుకని మనం తెలుగు బ్రో హిందీ. చూద్దాం ఎలా అంటారు ఈ రౌండ్ అయితే. నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్రో రీల్లోకి పోతాడమని ఇచ్చా మచ్చా. తగలే. అబ్బా హెడ్కి అయితే నిలబడే కొట్టేసా. ఎమౌంట్ పెద్దామా వద్దులే మచ్చా. ఈ రౌండ్ కొడితే మంది అయితే ఫైనల్గా అయితే బోయా పడుతుంది. మంచిగా తెలుగు సత్తా చూపించినట్టయితే వాళ్ళకి హిందీ ప్లేయర్స్కి మంచి గుణపాఠం చెప్పినట్టయితే మనకే ఎమౌంట్ పెడతాడు. అయినా ఎలా పడ్డాది వచ్చాడు. మనకైతే బోయా అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది మచ్చా. హిందీ ప్లేయర్స్తో విన్ అయ్యా మచ్చా. మనకి లాల్ అమౌంట్ బెస్ట్ ఎందుకు తెలుగు సత్తా ఎందుకు హిందీ ప్లేయర్కి వాళ్ళ డాడీ కాలం ఫ్యాన్స్కి అందరికి వీళ్ళకి అయితే చూపించి పడేసాం మచ్చా. ఎలాగైతే ఏం మచ్చా మనమైతే విన్ అయిపోయాం. ఇంకా ఈరోజు వీడియో అంతే. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అందరికీ టాటా బై బై.